నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. హలో అండి. రాహుల్ గారు, పాస్టర్ ప్రవీణ్ గారు అది చంపేశారా లేదు యాక్సిడెంటా ఇంకా తెలియదు. బట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొన్ని పిక్స్ కావచ్చు, లేకపోతే ఆ పడిన విధానం కావచ్చు, ఇవన్నీ చూస్తే మాత్రం కావాలనే ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా అనిపిస్తుంది అని చాలామంది అంటూ ఉన్నారు. బట్ పోస్ట్ మార్టానికి సంబంధించి కూడా ఇంత టైం ఎందుకు తీసుకున్నారు అండ్ రాత్రికి రాత్రి ఎందుకు హైదరాబాద్ తరలించాల్సి వచ్చింది, రకరకాల సందేహాలు, అనుమానాలు. ఏం చెప్తారు? దీని వెనకాల పెద్దల హస్తం ఉందనే అనాలండి. ఆయన ప్రసంగాలకి ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయో లేదో ఇవన్నీ పక్కన పెడితే చాలామంది అతన్ని బెదిరించారని, ఆ పాస్టర్ గారిని నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు అని ఆయన బహిరంగంగా ఎక్స్ వేదికగా చేసుకొని ఒక ట్వీట్ పెట్టడం కూడా జరిగింది బేసికల్గా. సో దాన్ని లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎట్ ద రేట్ పెట్టి ట్వీట్ చేశారు. వాళ్ళు అప్పుడు స్పందించకుండా ఇప్పుడు స్పందించడము అండ్ ఆ కులాలకి మతాలకి అతీతంగా ఒక ప్రాణం అనేది పోయింది. అది ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, ప్రాణాన్ని అయితే తీసుకురాలేం కదా వెనక్కి. పరలోకానికి వెళ్ళిన ఆయన అయితే తీసుకురాలేంగా. కనీసం వాళ్ళ కుటుంబానికి ఒక ఆన్సర్ కావాలి. ఆయన ఎలా చనిపోయారు? ఏమైనా అనారోగ్యంతో చనిపోతే ఓకే, ఆయనకు అనారోగ్యం ఉంది, ఆయనకి గుండెపోటు వచ్చిందో లేకపోతే బీపీ డౌన్ అయిందా, బీపీ ఎక్కువైందా, ఇంకేదైనా అయిందా అని చెప్పి పోర్లే అనారోగ్యం పాలయ్యి ఆయన అట్లా అయ్యారు, పరలోకానికి వెళ్ళారని అనుకోవచ్చు. లేదా కళ్ళ ముందు ఏదైనా వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ఆ టైం బ్యాడ్, దేవుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకుపోయారు అనొచ్చు. ఇప్పుడు కూడా దేవుడు మంచి వాళ్ళని తొందరగానే తీసుకుపోయాడు. ఆ దేవుడు ఆయన దగ్గర ఉంచుకోవాలనుకున్నాడేమో, అందుకని తీసుకుని వెళ్ళాడు. ఆ రకంగా కుటుంబాన్ని ఓదార్చలేం కదా. బేసికల్లీ దే వాంట్ సమ్ ట్రూత్, ఎలా చనిపోయారు అనేది. ఆ ట్రూత్ ఎందుకు ఇప్పటి వరకు బయటికి రాలేదు? యాక్చువల్గా ఎవరు చంపేశారు, ఎలా చంపేశారో ఆ ఫ్యామిలీ కావాలని అనుకోవట్లేదు, రీజన్ కావాలి అనేసారు. ఏమని? ఎవరైనా కావచ్చు, మేము ఫర్గివ్ చేసేస్తున్నాము, మాకు కక్షలు కార్పణ్యాలు ఇలాంటివి ఏమీ వద్దు అని వాళ్ళ వైఫ్ డైరెక్ట్గా చెప్పేశారు. బట్ అసలు అది యాక్సిడెంటా, వాళ్ళకు ఒక క్లారిటీ. ఇప్పుడు బంధువులు ఇంటికి వచ్చినప్పుడు అమ్మ ఇంట్లో మనిషి చనిపోయాడు అంట కదా, ఎలా చనిపోయారు అని అడుగుతారుగా. ఇప్పుడు ఏ మనిషి అయినా అండి, ఎవరైనా ఇంట్లో ఒక జంతువు చనిపోయినా కూడా ఆ జంతువుకి ఏమైందిరా, ఎందుకు చనిపోయిందిరా అని అడుగుతాం జనరల్గా. అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి. అండ్ ఒక ఆన్సర్ మనకు తెలియాలి. ఇప్పుడు పిల్లలకి తెలియాలి, పిల్లలు ఉన్నారు, లేకపోతే ఇంకెవరైనా వచ్చినప్పుడు బంధువులకి తెలియాలి. ఏమ్మా భార్య నీకు తెలియదా మీ ఆయన ఎలా చనిపోయారని అడిగితే ఆమె తల ఎక్కడ పెట్టుకుంటారు? పోలీసులు సింపుల్గా ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్, యాక్సిడెంట్లో చనిపోయారేమో, మీరెవరైనా చూసుంటే ఆ వీడియోలు మాకు పెట్టండి అని. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది యాక్సిడెంటా కాదా తెలియదా? ఎందుకు ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ గోప్యంగా ఉంచారు? నిన్న కూడా నేను అదే చెప్పాను, సర్లే 24 గంటలు అవుతుంది, విడుదల చేస్తారేమో, వాళ్ళకి ఏమైనా హై కమాండ్స్ ప్రెషర్స్ ఉన్నాయేమో, ఎందుకంటే పాస్టర్ గారు చనిపోయింది, బయట గోల అవుతుందేమో, గొడవలు అవుతాయేమో అని చెప్పి దాచిపెట్టారు అనుకుందాం. సరే రాలేదనుకుందాం, పోస్ట్ మార్టం 48 గంటలైంది, అంటే 72 గంటలైంది. ఆ చెక్కల మీద బ్లడ్ ఎవరిది? అదే నేను చెప్తున్నానండి, 72 గంటలైంది. పోలీసు వాళ్ళది DNA టెస్ట్ చేయలేరా ఎవరిదా కాదా అనేది? అర్థమవుతుందా? ఇవన్నీ చేస్తుంటారు. లెగ్ ప్రింట్ ఉండిందిగా, ఎవరో తన్నినట్టుగా. అది మెడ మీద గీతలు కూడా ఉన్నాయి కదండి, 3 గీతలు ఉన్నాయి. బండి మీద, బండి యాక్సిడెంట్ అయితే బండి కనీసం ఇట్లా పడి దాన్ని బ్రేక్ అయినా ఇవ్వాలి, బండికి ఏదైనా అవ్వాలి, బండిలోంచి పెట్రోల్ అన్నా రావాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు బండి కింద డెంట్ తర్వాత విషయం అండి, బండి కింద పడ్డాక పెట్రోల్ అనేది వచ్చేస్తుంది ఆబ్వియస్గా. ఒక్కసారిగా అంత ఫోర్స్ గా పడితే పెట్రోల్ దొల్లదు. అసలు ఏ దాఖలాలు లేకుండా ఏదో బండికి ఒక చిన్న గీర, ఏదైనా కార్ని అట్లా కానీ ఆటోని కానీ అట్లా గీసుకొని వెళ్తాయి కదా రోడ్డు మీద, అట్లా వెళ్ళినట్టు గీరలు, ఇవన్నీ అనుమానాస్పద స్టేజ్కి ఆలోచించే విధానం ప్రతి ఒక్కరికి, చిన్న చదువుకున్నాడు కూడా లాజిక్. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చేసాక ప్రతి ఒక్కరు ఆ న్యూస్ని, క్రైమ్ని చూస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం ఇది ఇలా జరుగుండొచ్చు కదా అని ఆలోచించే స్టేజ్లోనే ఉన్నారు. పోలీసుల కన్నా బయట చూసే జనాలకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. పోలీసులు ఆధారాలతో, వాళ్ళకున్న తెలివితేటలతో, వాళ్ళకున్న టెక్నాలజీతో పట్టుకోవడానికి ఆలోచిస్తారు, కానీ చూసే జనాలకి దేవుడు ఆల్రెడీ బ్రెయిన్లో కొంచెం టాలెంట్ ఇచ్చుంటాడు కదా,
ఆ లాజిక్తో ఆలోచిస్తారుగా ఎవరైనా. ఈ లాజిక్లు పోలీసులకు తెలిసినా ఎందుకు చెప్పండి? తెలియదనట్లేదు, నేను తెలుసు. తెలియకుండానే అంత చదువుకొని అయితే రారు కదండి. ట్రైనింగ్, పోలీస్ ట్రైనింగ్ లో ఏమిస్తారు? వాళ్ళని ఏం తప్పబట్టాల్సి వాళ్ళు ఇన్సిడెంట్ చూస్తేనే చెప్పేస్తారు. ఆబ్వియస్ గా. ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఎన్ని ఇన్సిడెంట్స్ చూడాలి కదా. కానీ ప్రతిదానికి ఆ ఎర్రకారు వేగంగా పోయింది, ఎర్రకారుతో వేగంగా ఈయన కూడా పోయాడు, ఆ 11 నిమిషాల ఫుటేజ్ మాకు దొరకట్లేదు. ఎంత దాకా దొరికిన ఫుటేజ్ 11 నిమిషాల ఫుటేజ్ తాలేరా? ఎర్రకారు అంత దూసుకుపోతున్నప్పుడు ఎర్రకారు నెంబర్ బట్టి కనుక్కోలేరా? ఆర్టీఓ నిజంగానే రెడ్ కార్ తో గుద్దేశారు అనుకోండి, అదేనండి అట్లా పడతారా? అదే కట్ట. ఇప్పుడు గుడ్డేసినా కూడా అతని తలన్నా పగలాలి, ఇంకేదైనా అవ్వాలి. ఆయనకి ఇవేమీ డ్యామేజ్ లేదు. ఎక్కడి నుంచైనా ఏమైనా పేగులు గీగులు ఏమైనా బయటకు వచ్చాయా? యాక్సిడెంట్ మనం చూడమండి రోడ్డు మీద వెళ్తుంటే, అది ఏది లేదు కదా. ఓన్లీ దట్టు అది అంత ఫాస్ట్ గా వెళ్తున్న వెహికల్. సరే చిన్నగా వెళ్తున్న వెహికల్ గుద్దేస్తే సరే వెళ్ళి గోడకు తగిలింది, గోడకు తగిలంగానే ఆయన తలలో డైరెక్ట్ గా తగిలేసరికి చనిపోయాడేమో అని అనుకోవచ్చు. కారు గుద్దేస్తే ఎవరో పెట్టినట్టుగా ఆ బండి ఎందుకు వచ్చి బాడీ మీద ఉంటది? అదే, ఎవ్రీథింగ్ ఇస్ సస్పీషియస్. దీనికి సంబంధించి షర్మిల గారు మాట్లాడారు అండ్ కేఏ పాల్ గారు మాట్లాడారు ఈరోజు. అంటే వాళ్ళ మతస్థులు అని కాకుండా రాజకీయ పరంగా ఒక పాస్టర్, అంటే ఇప్పుడు ఒక్కొక్క మతానికి ఒక్కొక్కరు ఉంటారు. ఇప్పుడు క్రైస్తవ మతానికి పాస్టర్స్ చాలా ఇంపార్టెంట్, ముసల్మాన్స్కి ఉండే మత గురువు చాలా ఇంపార్టెంట్, హిందువులకి పంతులో పూజారో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు అట్లా ఇంపార్టెంట్ ఉంటుంది. సిక్కులకి, జైన్స్కి ఎవరో ఒకరికి ఉంటుంది. అలాగా వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ మత బోధనలు చేసుకుంటూ దేవుడి దగ్గరికి మన నీతిగా, నిజాయితీగా, ధర్మంగా ఎలా వెళ్ళాలని చెప్పుకుంటున్న ఒక మనిషిని చంపేసి సినిమా లెవెల్లో అది చంపడం కాదు, అది ఒక యాక్సిడెంట్లా చిత్రీకరిస్తున్న మనుషులని కాపాడేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారు? వీటి వెనకాల ఎవరున్నారు? అది ఎవరైనా కానివ్వండి. యాక్చువల్గా పరువు హత్యలు చూస్తూ ఉన్నాము, ఆస్తి హత్యలు చూస్తూ ఉన్నాము. ఇది మత కలహాలు, మతానికి సంబంధించిన ఒక హత్యగా పరిగణించాల్సిన పరిస్థితులు వచ్చాయి అంటున్నారు చాలా మంది. దాన్ని కాదనలేకపోతున్నారు మరికొంతమంది. మీరేమంటారు? కాదనలేకపోతున్నాము అనే కన్నా కూడా ఇట్స్ ఎ గ్రడ్జ్, అది కంపల్సరీ ఉంటుంది. కానీ అది అన్ని కులాల్లో, అన్ని మతాల్లో కూడా ఉందిగా. అవును, పరువు సంబంధం పక్కన పెట్టండి, ఆ గ్రడ్జ్ అనేది అందరిలోనూ ఉంది. కానీ ఎందుకు చంపేసుకోవడం వరకు వెళ్తున్నారు? ఇంకా అది ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చెప్పారు, ఇప్పుడు 45 years అంటే మంచి యంగ్ ఏజ్లో ఉన్న ఆయన, 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, చాలామందిని ఆయన చదివిస్తున్నారంట, పిల్లలతో పాటుగానే వాళ్ళను కూడా చూస్తున్నారంట. వాళ్ళే అనేసారు ఇప్పుడు ఇట్స్ ఓకే, మేము వాళ్ళని క్షమిస్తున్నాము, మీరు కూడా మనసులో పెట్టుకోకండి, ఎక్కువ ఆలోచించకండి, కాస్త సమయంతో ఉండండి అని చెప్పారు. ఏదో మాట మీ మతానికి సంబంధించో లేకపోతే మీకు అగైనెస్ట్గా ఎవరో మాట్లాడారు అని అంటే చంపేదాకా వెళ్ళిపోయాం మనం. మరి మన మతాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి? మతాల సంగతి కాదు, మన విచక్షణ ఏమైంది, ఇంట్లో పెరుగుతున్న ఎన్విరాన్మెంట్ ఏమైంది, చిన్నప్పటి నుంచి పెద్దలు. అలాగే నేను అందుకే చెప్పాను ఇందాక, కులాలకి మతాలకి అని అతీతంగా నేను మాట్లాడతాను. ఏ మతము చంపడానికి ప్రోత్సహించదు. మతం వదిలేయండి, ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు కదా. ఇంట్లో వాళ్ళు చెప్తారు వెళ్ళి చంపేరా, మన మతాన్ని అన్నారని. కుల హత్యలు చూసాం, ఆంధ్రాలోనే జరుగుతాయి అవి. ప్రామిస్, తెలంగాణలో జరగవు. నేను చూడలేదు తెలంగాణలో కుల హత్యలు. పరువు హత్యలు చూసా, పరువు కోసం చంపేయడం. ఈ కులం కోసం ఆ కులం కోసం ఈ కులం. ఆంధ్రాలో నేను చిన్నప్పుడు చూసానండి, ఇప్పుడైతే లేవు. ఒక వర్గం వరకే, నేను మొత్తం ఆంధ్ర అనట్లా, ఆంధ్రాలో ఒక వర్గంలో ఖచ్చితంగా కుల హత్యలు జరిగాయి. ఐడియా లేదు నాకైతే. 2 కులాలు, అవి కూడా నేను చెప్పేస్తాను పేరు. ఒకటి కాపులు, ఒకటి చౌదరీలు. రెడ్లు కూడా కాదు, అందరు రెడ్లు అంటారు చంపేసే వాళ్ళని. కాపులు, చౌదరీలే జరిగాయి. చూడండి న్యూస్లో, మోస్ట్ ఆఫ్ ద కాపులు, చౌదరుల మధ్యనే జరుగుతాయి కుల హత్యలు. ఇప్పుడు కొంచెం ఆపేశారు. అవన్నీ అయిపోయాక మళ్ళీ ఇప్పుడు ఈయన చావు వెనకాల మళ్ళీ కుల హత్యలు, మళ్ళీ మత హత్యలు ఏమైనా వస్తున్నాయా అనే ఉద్దేశంతో నిజంగా పోలీస్ యాజమాన్యానికి ఒక హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించండి. ఇట్స్ నాట్ అబౌట్ ద కాస్ట్ ఆర్ రిలీజియన్. వాళ్ళ ఫ్యామిలీకి ఒక ఆన్సర్ కావాలి, ఆయన ఎలా చనిపోయారు. మీరు ఏదో మీ కేసు క్లోజ్ చేయడానికి యాక్సిడెంట్లో చనిపోయారు అనుకుంటే, ఆల్రెడీ ఒకవేళ నిజంగా ఎవరైనా చంపేసి ఉంటే వాళ్ళనే క్షమిస్తాం అనుకున్న ఫ్యామిలీ ఆ రీజన్ని కూడా గుండెల్లో దాచుకొని మూవ్ ఆన్ అవ్వడానికి కూడా రెడీగా ఉంటుంది. కానీ అది సమంజసం కాదు. ఉన్న నిజాన్ని బయటకు చెప్పండి, చూద్దాం, చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.